ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ లో హీరోస్ గా సందడి చేసిన స్టార్స్ అంతా ఇప్పుడు రూట్ మార్చేశారు. కత్తి లాంటి కథ దొరికిన క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చిన విలన్ గా నటించేందుకు సై అంటున్నారు. ఇప్పుడు ఇదే క్లబ్ లో జాయిన్ అయిపోయాడు జూనియర్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ బిగ్ బి నటవారసుడిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరో. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నటించాడు. ధూమ్ లాంటి ప్రాజెక్ట్ తో హిట్ కొట్టాడు. కానీ తండ్రి లెగసీని కంటిన్యూ చేయడంలో వెనుకబడిపోయాడు. అయితే అభిషేక్ కు సరైన పాత్ర పడితే చెలరేగిపోతాడు. రావణ్ మూవీతో ఈ విషయం బయటపడింది. ఆ మధ్య వచ్చిన దస్వి వెబ్ సిరీస్ కూడా తనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అందుకే ఇప్పుడు ప్లాన్ మార్చాడు. ప్రతి నాయకుడి పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ చేసిన మోహన్ రాజా ఇప్పుడు జయం రవితో తని ఒరువన్ 2 తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విలన్ గా అభిషేక్ బచ్చన్ ని ఫైనల్ చేశాడు. ప్రజెంట్ చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో జూనియర్ బచ్చన్ పాల్గొంటున్నాడు. అలాగే సుహానా ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న కింగ్ ప్రాజెక్ట్ లో అభిషేక్ కు విలన్ రోల్ ఆఫర్ చేశాడట షారూక్. కథ నచ్చడంతో జూనియర్ బచ్చన్ కూడా వెంటనే ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అవుతుంది. మొత్తానికి హీరోగా భారీ సక్సెస్ అందుకోలేకపోయిన అభిషేక్ బచ్చన్ ఇప్పుడు విలన్ గా నట విశ్వరూపం చూపించేందుకు సై అంటున్నాడు. ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే సౌత్ నార్త్ లో అభిషేక్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.